వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పరిశోధన సృజనాత్మకతకు 1,00,000 కోట్ల నిధి ఏర్పాటుకు హామీ. నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్పై ప్రధాని స్పందన. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందన్న నరేంద్ర మోదీ. పదవుల కోసం బీసీల సంక్షేమాన్ని నేతలు విస్మరిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు ఆరోపణ. రాజ్యాధికారం దిశగా కార్యాచరణ రూపొందించడం లేదని విశాఖలో ఆవేదన. ప్రజాధనాన్ని ప్రభుత్వ సలహాదారుల కోసం ఖర్చు పెడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణ. ఇంతవరకు ఎంత ఖర్చు చేశారన్న దానిపై శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, భారతదేశ అభివృద్ధికి రాబోయే 5 ఏళ్ల కాలం స్వర్ణయుగం కానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పార్లమెంట్లో ఆమె మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గడిచిన 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశంలో పేదరిక నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేశామన్నారు. తమ సర్కారు కృషితో 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందని చెప్పారు. పేదరిక నిర్మూలనకు రాబోయే రోజుల్లోనూ కృషి చేస్తామని, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చెప్పారు. వారి సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని వివరించారు. స్వయం సహాయక బృందాల ద్వారా 1 కోటి మంది మహిళల లక్షాధికారులు అయ్యారని తెలిపారు. ప్రస్తుతం లఖ్పతి దీదీ టార్గెట్ను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పరిశోధన సృజనాత్మకతకు 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. With the whole of nation approach of Sabka Prayas, the country overcame the challenges of once in a century pandemic, took long strides towards Atmanirbhar Bharat, committed to Panch Pran and laid solid foundations for the Amrit Kal. As a result, our young country has high aspirations, pride in its present, and hope and confidence for a bright future. We expect that our government, based on its stupendous work, will be blessed again by the people with a resounding mandate. Inclusive development and growth. Our humane and inclusive approach to development is a marked and deliberate departure from the earlier approach of provisioning up to village level. Development programs were thus provisioned. In the last 10 years, however, have targeted each and every household and individual through housing for all, Har Ghar Jal, electricity for all, cooking gas for all, bank accounts and financial services for all in record time. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశ అభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్కు మూల స్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారకతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారంటీ అని కొనియాడారు. ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధికి చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి పడటమే కాకుండా యువతకు ఎన్నో కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారి తీస్తాయని పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. ఈ దశగా 2 కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పరిశోధన ఆవిష్కరణల కోసం 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, స్టార్టప్లకు పన్ను మినహాయింపును పెంచడం జరిగిందన్నారు. अर्थशास्त्रियों की भाषा में कहें तो एक प्रकार से स्वीट स्पॉट है. इससे भारत में 21वीं सदी के आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण के साथ ही युवाओं के लिए अनगिनत रोजगार के नए अवसर तैयार होंगे. बजट में वंदे भारत स्टैंडर्ड की 40,000 आधुनिक बोगियां बनाकर उन्हें सामान्य यात्री ट्रेनों में लगाने का ऐलान किया गया है. इससे
देश के अलग अलग रेल रूट पर करोड़ों यात्रियों में आरामदायक यात्रा का अनुभव बढ़ेगा। साथियों, हम एक बड़ा लक्ष्य तय करते हैं, उसे प्राप्त करते हैं और फिर उससे भी बड़ा लक्ष्य अपने लिए तय करते हैं। गरीबों के लिए हमने गांवों और शहरों में 4 करोड़ से अधिक घर बनाए। अब हमने 2 करोड़ और नए घर बनाने का लक्ष्य रखा है। हमने 2 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का लक्ष्य रखा था। పదవులు పొందటానికే బీసీలపై ప్రేమ చూపించి ఆ తర్వాత మర్చిపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు విమర్శించారు. విశాఖ పెదవాల్తేరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి పొందే వరకే బీసీల అభ్యున్నతే లక్ష్యమని చెప్పే నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీలకే కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు వెనకబడి ఉండటానికి ఇలాంటి నేతల స్వప్రయోజన ఆలోచనలే కారణమన్నారు. అగ్రకులాలు ఆయా పార్టీలు విధిలించిన పదవులు అనుభవిస్తున్నంత కాలం బీసీలు వెనకబడిన వారిగానే మిగులుతారన్నారు. బీసీల సమస్యలు బాధలను ఏమాత్రం పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. ఆయా పార్టీలు తీసుకునే బీసీ వ్యతిరేక బిల్లులను సమర్థిస్తూ బీసీల వెనకబాటుకు కారణంగా వారు నిలుస్తున్నారన్నారు. సీటు కోసం కొన్ని కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారే కానీ రాజ్యాధికారం దిశగా కార్యాచరణ రూపొందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులగలను ఏ పార్టీ అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు భూస్థాపితం చేస్తామని ఇందుమూలంగా తెలియజేస్తాం. అలాగే విశాఖపట్నంకి వచ్చినప్పుడు స్థానిక నాయకులకి అవకాశాలు ఇవ్వకుండా వలస నాయకులు వస్తున్నారు. ఇక్కడికి వలస నాయకుల్ని ఏ పార్టీ వేస్తేనే పార్టీలన్నీ కూడా బీసీ ఓట్లు మమ్మల్ని చెప్తున్నారు. ఇప్పుడు మా పెద్దలు మాట్లాడినట్టు ముందే తాయిలాడు వేస్తున్నారు అనుకుంటుపోతాం. ఈసారి అయితే జరగదు. వలస నాయకుల్ని పారదోలుతాం విశాఖపట్నం నుంచి. స్థానిక నాయకత్వం వద్దు. బీసీలు ముందుకు తీసుకెళ్లి బీసీలు నిలబెట్టే నాయకులు ఎంతవరకు లేరు, కనిపించట్లేదు. కాబట్టి అవసరమైతే కేసీఆర్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో బీసీలు ఏంటనేది బీసీకి దమ్మాకా ప్రకారం కానీ సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తాం అన్నది అవసరమైతే అన్నగారు ఢిల్లీ లెవెల్లో కూడా చేయడం జరిగింది. కులగణ జనం కోసం ఆల్రెడీ మోడీ గారిని కావడం జరిగింది, పెద్దలు అమిత్ షా గారిని కావడం జరిగింది, అందరికీ మేమండర్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే బీసీ నేతలు గెలిచారో ఆ ఒక మంత్రులు కానీ ఆ ఒక ఎమ్మెల్యేలు కానీ బీసీతో ఇంటిగ్రేషన్ ఉండదు. వాళ్ళు కూడా ఆ పైన వాళ్ళ డైరెక్షన్లో నడవాల్సి వస్తుంది. బీసీ సామాజిక ఓటు బ్యాంక్గా ఎన్నుకుంటున్నారు తప్ప ఆ కార్పొరేషన్స్ అని డిసైడ్ చేస్తున్నారు తప్ప ఆ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఒకటి ఉండేది బీసీ కార్పొరేషన్, అందరికీ న్యాయం జరిగేది. ఈ మధ్యకాలంలో ఏంటంటే మాలో మాకే గ్రూపులు చేసి దాన్ని స్ప్లిట్ చేసి కార్పొరేషన్ స్ప్లిట్ చేసి నిధులు లేకుండా అందరూ కూడా తండుకోమని వదిలేస్తున్నారు. సో బీసీలు అందరూ కూడా తన్నుకోరు, అంతా కలిసి ఉన్నాం, మీరు ఆడిన రాజకీయాలకి మీ బలిపరులు కావని తెలియజేసుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది 680 కోట్ల ప్రజాధనమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే 140 కోట్లని అన్నారు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు, ఎన్ని సలహాలు ఇచ్చారు, వారికి ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలన్నారు. 89 మంది సలహాదారులను నియమించడం, వారి అర్హతలను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. సలహాదారుల నియామకం విషయంలో గౌరవ హైకోర్టును కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని అన్నారు. రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి ఇప్పుడు వరకు సుమారు 80 నుంచి 90 మంది వరకు సలహాదారులు, ఉప సలహాదారులు నియమించారు. ఈ 80-90 మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. స్టేట్ ఎక్స్చెక్కర్లోంచి అనవసరంగా వీళ్ళకి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు, పిల్లేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ అది ఆ రోజున చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు, దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారులు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు.
అసలు లిస్ట్ ఎక్కడుంది, ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు, దీనిపైన సమగ్ర నివేదిక కావాలని ఆ రోజున డివిజన్ బెంచ్ గౌరవ హైకోర్టులో ఉన్న పెద్దలు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సడన్గా వాళ్ళకి గుర్తొచ్చి మార్చ్ 2023లో అంటే సుమారు 11 నెలలు అయింది. టీడీపీ యువనేత నారా లోకేష్ శ్రీశైలం చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీశైలంకి వచ్చారు. కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేతలు ఎన్ఎండి ఫరూక్, రాజశేఖర్ రెడ్డి, పలువురు టీడీపీ జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సున్నిపెంట నుంచి ఆయన శ్రీశైలంకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గ మధ్యలో ఉన్న సాక్షి గణపతి స్వామిని ఆయన దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి అక్కడ బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు కోన తాతారావు, జనసేన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి అన్నారు. జీవీఎంసీ 71వ వార్డు పార్టీ అధ్యక్షుడు బేతు చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో విశ్వేశ్వరాయ నగర్, శ్రీరామ్ నగర్, సుందరయ్య కాలనీ, శ్రీనగర్ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఇంటి పన్నులు, త్రాగునీటి పన్నులు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. జనసేన తేదపా కూటమి రాష్ట్రంలో రానుందని చెప్పారు. కార్యక్రమంలో గడసాల అప్పారావు, అప్పలరెడ్డి కనకారావు, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించినటువంటి గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కోన తాతారావు గారికి, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పార్టీ నాయకులు గడసాల అప్పారావు గారికి, అలాగే మిగిలిన వార్డు అధ్యక్షులకి, వీర మహిళలకి, నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోతే ఈరోజు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెడతామని, ప్రజలకి మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలు తెలియజేయడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ విశ్వేశ్వర నగర్లో ప్రారంభం చేస్తున్నాం. ఇది కేవలం ఫోటోల గురించో లేదా పత్రికల్లో వస్తుందని కాదు. మాకు ప్రజలతో సమస్యలు తెలుసుకున్నట్టయితే రేపు రాబోయే రోజుల్లో మాకు అధికారం ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు భావిస్తున్నందున రేపు మాకు వారికి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వాలనే ఆలోచనతో యాత్రలు సాగుతాయని అనుకుంటాం. 20 వార్డుల్లో కూడా ఖచ్చితంగా ఈ పాదయాత్రలు పూర్తి చేసుకోవడం ద్వారా, వారి తాలూకు సమస్యలు తెలుసుకోవడం ద్వారా రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఆ అధికారం ఇవ్వడానికి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. దాని సందర్భంగా యాత్ర ఇవాళ స్టార్ట్ చేసాం. 20 వార్డులు సాగుతుంది. వచ్చే వారంలో మా జీవీఎంసీ 73వ వార్డు సమతానగర్ బ్రిడ్జి నుండి వంటిల్లు కూడలి వరకు 4,80,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న తారు రోడ్డు, కాలువల విస్తరణ పనులకు నగర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ భూపితిరాజు సుజాత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలోని సమస్యలను కార్పొరేటర్ సుజాత చెబుతూనే ఉన్నారని, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జోనల్ కమిషనర్ సింహాచలం, నియోజకవర్గ ఇన్ఛార్జి ఊరుకూటి చందు, పల్లా చిన్నతల్లి, వి రామకృష్ణరాజు, కేపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ మరి జీవీఎంసీ వారికి చెప్పి వాళ్ళు పర్యటన చేసిన తర్వాత, ఆ రోడ్డు చూసిన తర్వాత ఈవేళ 2 కోట్ల రూపాయలు ఇవ్వడం, 1,50,00,000 ఇవ్వడానికి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ చేతులు ఎత్తేస్తే 2 కోట్లతో ఇమీడియట్లీగా ఆ ఉన్న రోడ్ని యాజ్ గా డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఇంకా యక్షణంతో చేయాలంటే కొంచెం టైం పడుతుందని చెప్పారు. దానికి కూడా మీకు ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, దానికి కూడా 14 కోట్లు దానికి కూడా పెట్టడం జరిగింది. 14 కోట్లతో బీసీ రోడ్డు ఎడతో పాటు డ్రైనేజీలతో పాటు జరిగింది. ఇక్కడ ఈ వర్క్ కోసం ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలు ఈ వర్క్ కావాలని చెప్పడం ద్వారా మనం ఈ రోజు ఈ వర్క్ గాను ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పుడే దీనికి ముందు కూడా మనం ఏదైతే కాకతీయ ఐఐటి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ ఫ్లైఓవర్ వరకు కూడా సుమారు 2 కోట్ల వ్యయంతో అక్కడ కూడా రోడ్డును బాగు చేసే నిమిత్తము 2 కోట్ల వ్యయంతో అక్కడ కూడా ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
అన్నమయ్య జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం అభిషేక్ కిషోర్ పేర్కొన్నారు. స్థానిక రాయచోటిలోని కలెక్టరేట్లోని తన ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్గా అభిషేక్ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ప్రెస్ మీట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యమన్నారు. జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు. అదేవిధంగా కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్లో ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న మొదటి ప్రయారిటీ. దానిపై పని అడుగులు వేస్తాం. అలాగే మనకు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ చేసినా ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉంటాయి కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ లోపాలని అధిగమించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఆల్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్తో పనిచేసే ప్రతి ఇన్స్టిట్యూషన్, సొసైటీలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క సహకారం తీసుకొని ప్రజలకి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింటినీ ఎఫిషియెంట్గా చేరవేయడం ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రయారిటీ కింద ఉంటుంది. దీనికి ప్రజలకు ఎక్కువగా చేరువలో ఉండడం, వాళ్ళ ఇష్యూస్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పాటుపడడం జరుగుతుంది. స్పందన చాలా సీరియస్గా తీసుకుంటాం. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ని, వాళ్ళు మనం చెప్పే ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటాం. నా దృష్టిలో గవర్నమెంట్ మన ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంకో 3 వారాలలో ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తున్న సమయంలో డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి దగా చేశారని, నిరుద్యోగులను మోసం చేసే రీతిలో 6100 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రిమండలి నిర్ణయించింది అని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉపాధ్యాయుల పోస్టులైతే 23,000కు పైగా ఖాళీలుంటే కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, అంటే మిగతా ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. హై స్కూల్లో ఎలా ఉంటుందంటే ఒక ఉపాధ్యాయుడు వచ్చి 50 నిమిషాలు లేదా 45 నిమిషాలు పాఠం చెప్పి వెళ్ళిపోతాడు. అదే ఎలిమెంటరీ స్కూల్లో అయితే ఒక ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు పిల్లల మీద దృష్టి పెట్టి ఆ పిల్లల యొక్క సైకాలజీకి అనుగుణంగా ప్రతి అంశాన్ని చెప్తారు. బట్ ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగిందంటే 3, 4, 5 తరగతులు తీసుకొచ్చి హై స్కూల్లో కలిపేశారు. అలా కలిపివేయడం వల్ల హై స్కూల్ టీచర్లు ఈ చిన్న పిల్లలపై దృష్టి పెట్టకపోవడం వల్ల చిన్నపిల్లల్లో విద్య నాణ్యత రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఈ మధ్య మీరు పేపర్లో చూస్తుంటాం మనం. ప్రథమ అనే స్వచ్ఛంద సంస్థ యొక్క సర్వేలో 16-18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేస్తే కనీసం 2వ తరగతి చదువుకునే పిల్లవాడికి ఉన్న జ్ఞానం కూడా 16-18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకి లేదు. కనీసం గణితం మీద, భాష మీద కనీసం పట్టు కూడా లేదు. అంటే ఒక పక్క ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో విద్య అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది అంటున్నారు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళిపోయింది అంటున్నారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ సర్వేలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16-18 సంవత్సరాల వయసు కలిగిన అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లల స్థాయిని చూస్తే 2వ తరగతి పుస్తకం కూడా చదవలేని దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనబడుతుందని చెప్పి ఈ సర్వేలన్నీ మనకు చెప్తున్నాయి. ఇక సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికి వాస్తవాలు మాట్లాడాలని విశాఖ నవనిర్మాణ సమితి అధ్యక్షులు తోట రాజీవ్ కోరారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యావత్ రాష్ట్ర ప్రజానీకానికి గంటా కుట్ర రాజకీయాలు తెలియనివి కాదన్నారు. నిరంతరం అధికార పార్టీలోకి వెళ్లడం కోసం పార్టీల్ని వీడి అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని ప్రకటించి విశాఖపట్నంకి ఏదో లబ్ధి జరుగుతుందని చూపించి దొంగ ప్రేమ నటిస్తూ విశాఖ
స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం ఓ బూటకమని విమర్శించారు. టికెట్ ఇచ్చిన పాపానికి నిరంతరం ఆ పార్టీని అవమానపరుస్తూ ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను అఘోరపరిచారని గౌంటాపై విరుచుకుపడ్డారు. నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే దానికి సొంత గనులు కేటాయింపు కోసం బీజేపీతో పొత్తుతో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అలాంటి ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసావు చెప్పు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కామ్లు ఏంటి? ఒక ఉద్యోగం కోసం, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఓన్లీ డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా? లేదు. అలా పాపం అప్పులు చేసి తెచ్చుకున్నారా డబ్బు? ఇవి మీడియా పరంగా నేను పిలిపిస్తాను. అలాంటి ఏ ఉన్నా సరే తక్షణం రండి, పెడతాను. ఒక దాని గురించి ఒక డేటు టైం పెట్టి ఒక చోట కూర్చుంటాను. మీరు అందరు తీసుకురండి, అదే నిరసన అవుతుంది. మీడియా దగ్గర లైవ్గా ధైర్యం ఉంటారండి, మీరు అందరూ ఎక్స్పోజ్ చేద్దాం. గీతం యూనివర్సిటీ అంట, చాలా మంచి యూనివర్సిటీ అంట, చాలా పేరు ప్రఖ్యాతులు చెందిన యూనివర్సిటీ అంట, దాని మీద అటాక్ చేస్తా అన్యాయం అని ఇన్సిడెంట్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, దీనిలో భాగంగా పార్లమెంట్ బీజేపీ కార్యాలయాలను ప్రారంభించినట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. విశాఖ నగరంలోని పెదవాల్తేరులోని బీజేపీ పార్లమెంట్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రజాకోర్టులో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు ఏ మేరకు చేశారో ప్రజలకు తెలియజేయాలని, అన్ని వర్గాలను నమ్మించి మోసం చేశారని త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మాటలతోటి ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు, వారు పార్టీలో ఉన్న వ్యక్తులు మానుకుంటే బాగుంటుంది. అసలు మీరు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మీరు చెప్పారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మేము ఎన్నికలకి వస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనిషి ఏ ముఖంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఓటు ఇవ్వండి అని చెప్పి అడిగే నైతిక హక్కు లేదు. ప్రజలు దీన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. చీపెస్ట్ లిక్కరు, చాలా నాణ్యత లేని లిక్కర్ని 12 రూపాయలకి కొనుగోలు చేసి 180 రూపాయలు, 190 రూపాయలు, అంతకుముందు అయితే 230 రూపాయలకు అమ్మిన ఘనత భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన పని. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పురంధేశ్వరి గారు, మేడం గారు, మా అధ్యక్షురాలు, మేము అందరూ కలిసి కేజీహెచ్కి వెళ్ళి తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయట. విశాఖలోని పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేటుకు ఇచ్చే విషయంలో ఆగ మేఘాలపై పిలిచిన టెండర్లపై ఏకంగా పర్యాటక శాఖ కమిటీలోని బోర్డు సభ్యులు అభ్యంతరం తెలిపినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ఉన్న కొండలను సైతం అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారని, ఇది సరికాదని, వీటిని రక్షించేందుకు జనసేన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. అంటే తిను తాగు తందనాలు సాక్షాత్తు ఆధ్యాత్మిక చెందినటువంటి కైలాసగిరి కొండ, శివపార్వతి ఉండేటువంటి కొండని, దాని మీద తినడానికి, తాగడానికి, తైతక్కలాడడానికి, అసాంఘిక కార్యకలాపాలకి చోటు ఇవ్వడానికి ఇవాళ టూరిజం ముసుగులో వీళ్ళు కైలాసగిరిని ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కైలాసగిరి కొండలు, ఋషికొండలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇవన్నీ కూడా బౌద్ధ మతాలు చెందినటువంటి బౌద్ధరామ కొండ, ఇవన్నీ తప్పకుండా ప్రాచీన చరిత్ర కలిగినటువంటి కొండల్ని, ఆధ్యాత్మిక ప్రాంతాలని అసాంఘిక కార్యకలాపాలకు వేదిక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో ఖచ్చితంగా జనసేన పార్టీ దీని పైన పోరాడుతూ ఉంది. విశాఖలో తాటిపూడి రిజర్వాయర్ 9.5 ఎంజీడీ వాటర్ని ఇవాళ విశాఖ నగర వాసులకి. ముఖ్యాంశాలు మరోసారి.
పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరిశోధన సృజనాత్మకతకు 1,00,000 కోట్ల నిధి ఏర్పాటుకు హామీ. నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్పై ప్రధాని స్పందన. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందన్న నరేంద్ర మోదీ. పదవుల కోసం బీసీల సంక్షేమాన్ని నేతలు విస్మరిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆరోపణ. రాజ్యాధికారం దిశగా కార్యాచరణ రూపొందించడం లేదని విశాఖలో ఆవేదన. ప్రజాధనాన్ని ప్రభుత్వ సలహాదారుల కోసం ఖర్చు పెడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణ. ఇంతవరకు ఎంత ఖర్చు చేశారన్న దానిపై శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.